అంతగా పంచభూతాలన్నీ కూడా మన మనుగడకి అవసరమైన రీతిలో ఓర్పును వహించి మన ప్రాణాన్ని రక్షించడం అనేటువంటి జరుగుతుంది. అయితే ఈ పంచభూతాలన్నిటి యొక్క సమ్మిళితమైనటువంటి మానవుడు ఏం చేస్తున్నాడు? మనం ఎటువంటి రూపం అంది? పంచభూతాత్మకమైనటువంటి స్వరూపం. పంచభూతాలు మానవుల్లోనే ఉన్నాయని మన ధర్మం చెప్తుంది. మనం ఏం చేస్తున్నామట? ఈ ఓర్పు అనేది లేకుండా ఎందుకని ఓర్పు మన దగ్గర ఉండడం లేదట? ఈ ఓర్పు అనేదట మనలో సహజంగానే ఉంటుందటండి. కానీ మనం దాని యొక్క విలువని గుర్తించాం. ఎందుకంట ఓర్పుగా ఉంటేనట మనకి దానివల్ల పెద్దగా ఉపయోగం కనపడదు. అంతే కదా. చాలామంది అంటుంటారు, నేను చాలా సహనంగా ఉన్నాను, చాలా ఓర్పుగా ఉన్నాను, కానీ ఎవరు మన మాట వింటలేదు, ఎవరు మన లక్ష్య పెట్టట్లేదు, దీనివల్ల ఉపయోగం ఏమి లేదు. కాబట్టి మన బలాన్నో, మన దర్పాన్నో, మన డబ్బునో, మన గర్వాన్నో ప్రదర్శించినట్లయితే అందరూ మనం చెప్పిన మాట వింటున్నారు. ఓర్పుగా ఉంటే ఇంట్లో పిల్లలు కూడా మన మాట వినరు. అందుకని ఏం చేస్తున్నామంటే, మనం ఓర్పు యొక్క గొప్పతనం మనకు తెలుసు. మనలో సహజంగా ఉన్నది ఓర్పు అనేటువంటి స్వభావం. ఆ ఓర్పు ఎటువంటిదట? అభౌతికమైనది, రసస్వరూపమైనది, ఆధ్యాత్మికపరమైనది. దాన్ని విడిచిపెట్టి మనం ఏం చేస్తాము? ఈ భౌతికపరమైనటువంటి ఈ ఉన్నాయి కదా, క్రోధం, అసూయ, ఈర్ష్య, ఇలాంటి భావాలతోటే మనం బ్రతకడం అనేటువంటి జరుగుతుంది. ఈ ఓర్పు అనేది విడిచిపెట్టడం వల్ల మనం అది ఉపయోగం లేదని అనుకుంటున్నాము. అది పక్కన పెట్టి మిగిలిన విధానాల్లో మనం వెళ్ళడం వల్ల, సహనం కోల్పోవడం వల్ల ఎంతో నష్టపోవడం అనేటువంటిది జరుగుతుంటుంది. కానీ అది మనం తెలుసుకోము. ఎందుకనట? మానవుల్లో ఉన్నటువంటి అజ్ఞానం అదే. మనకి ఏది ఉపయోగమో, మన జీవితాన్ని కాపాడేదేదో, మనకి ముక్తిని ప్రసాదించేదేదో, మనకు అయ్యగారి యొక్క ఆశీర్వాదాన్ని ఇచ్చేదేదో, అది మనం పక్కన పెట్టి మనం ఏదైతే జడజన్మలకి మనం తీసుకెళ్ళి మనం ఎంత ప్రయాణం చేసుకుంటూ వచ్చామో ఆధ్యాత్మిక తత్వం మార్గంలో, అంతా మళ్ళీ మనం ఎక్కడ మొదలెట్టామో అక్కడ తీసుకెళ్ళి అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ అరిషడ్ వర్గాలు లాంటివి, వాటినే పట్టుకుని మన జీవనం కొనసాగించడం జరుగుతుందట. ఎందుకు అలా చేస్తామట? మనం భ్రాంతి మన చేత అట్లాగా చేయిస్తుంది. నువ్వు వెనక్కి వెళ్ళి పిఠాపురం వద్దామని అనుకుంటున్నావు అనుకోండి, ఏం అక్కర్లేదు, వచ్చేవారు వెళ్దాంలే అనిపిస్తుంటుంది మన చేతే. ఇక్కడ కూర్చుంటే ఏమనిపిస్తుంది అంటే, మనకి ఏం కూర్చుంటాం, బోరు, ఇంతసేపు ఏం కూర్చోగలం, పావుగంట కూర్చుంటే సరిపోతుంది కదా, ఒక అరగంట కూర్చుంటే సరిపోతుంది కదా అనిపిస్తుంది. అంటే మనకి ఓర్పు ఉండదు. ప్రతి వారం ఏమొస్తాం, 1 గంట 2 గంటలు ఇక్కడ ఏం కూర్చుంటాం అనిపిస్తుంది అనమాట. ఇంట్లో ఉండి దండం పెట్టుకున్నా సరిపోద్దులే అని మనకి భ్రాంతి మన చేత అలా అనిపిస్తూ ఉంటుంది. మనకు మంచి పని చేయనివ్వదు. అదే అయ్యగారి తత్వం చదువుకుందాం అనుకుంటాం అనుకోండి, తర్వాత చదువుదాంలే అనిపిస్తుంది. నేనైనా అంతే శాతత్వం తీద్దామని కూర్చుంటానండి. ఈ లోపల ఏ పేపరో టీవీలో ఏదో ప్రోగ్రామ్ వస్తుంది కదా, ఇది పక్కన పెట్టేసి అవి చూస్తాం. అంటే ఏంటి? మనకు ఉపయోగపడేది అభౌతికపరమైనది, మన జన్మని సాఫల్యం చేసేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, రసస్వరూపమైన విషయాలు, వీటిని మనం పక్కకు పెట్టి భ్రాంతి శక్తికి లోబడి మనం నాశనం చేసే వాటి వెంపు మనం వెళ్తూ ఉంటాం. అయితే అసలు నిజంగా మనం ఓర్పు అనేది తెలుసుకోవాలని అనుకున్నట్లయితే గట మనం ఏం చేయాలట? ఒక నిర్జన ప్రదేశానికి వెళ్ళి ఈ ప్రపంచాన్ని పరికించి చూసినట్లయితే ఈ ప్రపంచం అంతా ఓర్పుగా ఎలా ఉన్నదో మనకు తెలుస్తుందట. ఈ చెట్లు కానీ, పశుపక్షాతులు కానీ, జీవజాలాలు కానీ ఎంతో ఓర్పును వహించి వాటి జీవనాన్ని కొనసాగించడం జరుగుతుంది. అయితే వీటన్నిటికన్నా తెలివైన వాడైనటువంటి మనం ఏం చేస్తున్నామంట? మానవులం ఈ ఒకళ్ళ మీద ఒకళ్ళ నిందలు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి నేరాలు, గొడవలు, దెబ్బలాట్లు, పక్కింటి వాళ్ళతో గొడవలు, ఇంట్లో వాళ్ళతో గొడవలు, ఇవన్నీ కూడా చేస్తూ ఇంకా 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 కష్టాలకు పోతూ మన జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకోవడం అనేటువంటిది